పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవాలంటే ముందుగా ట్రాఫిక్ పరీక్షలో పాస్ కావాల్సిందేనా? ఆలయంలో స్వామి దర్శనం కంటే రోడ్డు మీద ఎక్కువ సమయం పడుతోందా? ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కనీస ట్రాఫిక్ వ్యవస్థ లేదా? మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. సెలవు దినాల్లో ఇది లక్షలకు చేరుతుంది. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మంత్రాలయం చేరుకుంటున్న భక్తులకు ట్రాఫిక్ సమస్య చుక్కలు చూపిస్తోంది. బయట నుంచి వచ్చే వాహనాలతో పాటు స్థానిక ఆటోలు, ఇతర వాహనాలతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిపోతుంది. సెలవు దినాల్లో వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. మంత్రాలయానికి భక్తుల రాక పెరుగుతూ ఉండడంతో అటు ఆలయానికి, ఇటు ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం సమకూరుతోంది. అయితే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంపై ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వాధికారులు, మఠం నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరించకపోవడంతో భక్తులకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు లాడ్జీల్లో అడ్డగోలు ఛార్జీలతో నిలువు దోపిడీ చేస్తున్నారు. మంత్రాలయం క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ప్రణాళిక ఉండాలి. ఒకవైపు భక్తుల సంఖ్య, వాహనాల సంఖ్య పెరుగుతున్నా అటు మఠం అధికారులు, ఇటు ప్రభుత్వ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు దర్శనం చేసుకుని వెళతారులే అన్న ధోరణి అధికారులు, మఠం నిర్వాహకుల్లో కనిపిస్తోంది. మంత్రాలయం క్షేత్రంలో ట్రాఫిక్ వ్యవస్థ అసలే లేదు. వందలాది లాడ్జీలు ఉన్నా వాటికి పార్కింగ్ లేదు. వాహనాలన్నీ రోడ్డుపైనే నిలిపేస్తారు. ఆటోల సంఖ్య పెరగడం, అడ్డదిడ్డంగా వెళ్లడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మంత్రాలయానికి బైపాస్ రోడ్ లేకపోవడం, ఉన్న రోడ్లలో కొన్నింటిని మూసివేయడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది. భక్తుల నుంచి టోల్ రుసుము వసూలు చేస్తున్నారు తప్ప పార్కింగ్ సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు.